పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో తెలుసా? యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ వచనం, నేను ముగిస్తాను, త్వరగా చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియును నీతిని గూర్చియును తీర్పును గూర్చియును లోకాన్ని ఒప్పింప చేస్తాడంటండి. ఎవరు ఒప్పింప చేస్తారంట? పాపాన్ని ఒప్పుకోవాలంటే నీ వల్ల నీకు సాధ్యమవుతుంది. హల్లెలూయా. పాపాన్ని ఒప్పుకోవాలంటే అది ఒక మనుషుడు వల్ల సాధ్యమయ్యే పని కాదు. అది హృదయంలో ఉన్న చెడుతనాన్ని ఒప్పుకోవాలంటే, నీ అంతరంగంలో పాప దోషాన్ని ఒప్పుకోవాలంటే అది ఒక మనుషుడి వల్ల అయ్యే పని కాదు. పాపాన్ని ఒక మనుషుడు ఒప్పుకోవాలంటే ఖచ్చితంగా అతను పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే, పరిశుద్ధాత్ముడు వచ్చిన పని ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోకి వస్తాడో నీ బలహీనతల విషయంలో నువ్వు మూలుగుతావు. దేని కొరకు ఎడుతావు? మూలుగడం అంటే తెలుసా?